జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అధికారానికి దూరమైన తర్వాత, అప్పటి వరకు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు, కీ రోల్స్‌లో ఉన్నవాళ్ళు కూడా వైసీపీని వదిలిపెట్టి వెళ్లారు. వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళు అయినా, రాజకీయంగా ఐడియల్‌గా ఉన్నవాళ్ళు అయినా, అక్కడ చేస్తున్నది కూడా లేదు. కనీసం వాళ్ళకి ఆ కొన్ని పార్టీలో కార్యకర్తగా ఉన్న గుర్తింపు కూడా లేదు. అది వేరే విషయం. ఈ క్రమంలో ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతూ ఉంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ పాదయాత్ర గనక స్టార్ట్ చేస్తే వైసీపీ పూర్తిగా ఇంకా కంప్లీట్ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది అనే సంకేతాలు. మొత్తం మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ప్రజలు చర్చించుకునే వరకు వచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి బయటకు పోయిన వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు కూడా గట్టిగానే చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో ఇప్పుడు కష్టపడుతున్న వాళ్ళకు, వైసీపీని అంటిపెట్టుకున్న వాళ్ళకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వైసీపీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తే అటువంటి వాళ్ళకు పెత్తనం ఇవ్వకూడదు. కష్టకాలంలో వైసీపీలో ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ అలా అభిప్రాయపడడంలో తప్పు లేకపోవచ్చు. కానీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఇంకో 4 అడుగులు కాదు 10 అడుగులు ముందుకేసి వైసీపీ నుంచి పోయిన వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి వస్తామంటే చెప్పు తీసుకొని కొడతానని వైసీపీ పార్టీ ఆఫీస్ దగ్గర నిలబడి మొహం మీద అత్తర్లు పడే విధంగా చెప్పు తీసుకొని కొడతామని, నేనే చెప్పు తీసుకొని కొడతానని, అధికారం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, అనుభవించే అధికారం ఉన్నప్పుడు, తర్వాత అధికారం పోగానే వేరే పార్టీలోకి వెళ్ళి అలాంటి చిత్తశుద్ధి లేని వాళ్ళని, అలాంటి ఆత్మగౌరవం లేని వాళ్ళని, అటువంటి వాళ్ళను మళ్ళీ పార్టీలోకి తీసుకుంటామంటే, లేకుంటే వాళ్ళు పార్టీలోకి వస్తామంటే రానికుండా గేటు దగ్గర తీసుకుని అత్తర్లు పడేటట్టు చెప్పుతో కొడతాను అని చెప్పి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇటు వైసీపీలోనూ తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు అని అండ్ మళ్ళీ వైసీపీ వైపు రావాలి అనుకుంటున్న వాళ్ళు మరి అని కామెంట్స్ చేయడం వెనక ఏ ఉద్దేశం ఉంది అని చెప్పి చర్చించుకుంటూ ఉన్నారు. వైసీపీలోకి మళ్ళీ రావాలనుకొని నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను. మళ్ళీ వైసీపీలోకి వచ్చే చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ చాలామంది వైసీపీలోకి వస్తారు. కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తారు, వైసీపీ నుంచి పోయిన వాళ్ళు కూడా వస్తారు. బట్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారేమో గేటు దగ్గర నిలబడి చెప్పు తీసుకుని అత్తర్లు పడేటట్లు కొడతాను, క్యారెక్టర్ లేని వెదవలు వాళ్ళని ఎందుకు రానిచ్చారు, పార్టీలోకి తీసుకునే సమస్య లేదు అని. బట్ ఏ కాంటెక్స్ట్లో అన్నారు, ఎవరినైనా స్పెసిఫిక్గా ఉద్దేశించి మనసులో పెట్టుకుని అన్నారా తెలియదు. కానీ బట్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది ఈ వ్యాఖ్యల చుట్టూ.